ఇక్కడ ఇప్పుడు ఇది సంక్రాంతి పండుగ జీవనతత్వం, మానసిక శాస్త్రం, సామాజిక విశ్లేషణ, దీని యొక్క ఆధ్యాత్మిక లోతు, భారతీయుల యొక్క ఋషుల దృష్టికోణం అన్నింటినీ కలిపి ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. ప్రేక్షక మహాశైలారా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూడాలి. సంక్రాంతి పండుగ అనేది మనిషిని మళ్ళీ మనిషిగా మార్చేసేటటువంటి ఒక మహా ప్రక్రియ. అంటే ఏ నెవర్ బిఫోర్ ఆర్టిక్యులేటెడ్ ఫిలాసాఫికల్ అండ్ కల్చరల్ అనాలిసిస్. ఇక్కడ అసలు మనం పండుగలు అంటేనే మనం అర్థం కోల్పోయాం. పండుగ అంటే మన ఈ రోజుల్లో పండుగ అంటే మనం ఏమనుకుంటున్నామంటే, గౌరవనీయులైనటువంటి ప్రేక్షక మహాశైలారా, మనం పండుగ అంటే ఏమనుకుంటున్నామంటే సెలవులు వస్తూ ఉంటాయి, భోజనాలకు వెళ్తూ ఉంటాం, హోటల్స్కి వెళ్తూ ఉంటాం, రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, పబ్బులకు వెళ్తూ ఉంటాం, రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఫోటోలు తీసుకుంటూ ఉంటాం, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటాం, షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటాం, ఉన్న డబ్బులన్నీ అక్కడే ఖర్చు పెడుతూ ఉంటాం, సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇలా రకరకాలైనటువంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. కానీ భారతదేశంలో పండుగలు ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టలేదు. అంటే మనల్ని ఆహ్లాదపరిచేది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం కోసం పుట్టినటువంటివి కాదు, ఆహ్లాదపరిచేటటువంటి విధంగా ఉండేవి. పండుగలు మనిషిని మానసికంగా సరిచేయటానికి పుట్టాయి. మనస్సు అలసిపోయినప్పుడు, జీవితం యాంత్రికంగా మారినప్పుడు తిరిగి మరలా ప్రకృతిలో తన మూలాలతో కలవటానికి పండుగలు సృష్టించబడ్డాయి. మనిషి అలసిపోయినప్పుడు, ప్రకృతికి దూరమైనప్పుడు మరలా ప్రకృతితో మమేకం అవటానికి ఈ పండుగలు సృష్టించబడ్డాయి. అలాంటి పండుగలలో సంక్రాంతి అత్యంత లోతైనది, అత్యంత శాస్త్రీయమైనది, అత్యంత మానవీయమైనది కూడా. సంక్రాంతి అనేటటువంటిది ఒక కాలమార్పు కాదు, ఇది మనస్సుకు సంబంధించినటువంటి ఒక మలుపుగా మనం అభివర్ణించుకోవాలి. సాధారణంగా మనం చెప్తూ ఉంటాం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. కానీ అసలు ఇది ప్రశ్నే కాదు. మన సూర్యుడు మకర రాశిలోకి వెళ్తాడు, తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు, తర్వాత మీనరాశిలోకి వెళ్తాడు. సూర్యుడు రాశులు మారుతూ ఉంటాడు. కానీ మన మనస్సు ఏ దిశగా ప్రవేశిస్తుంది, ఏ దిశగా ప్రయాణిస్తుంది? భారతీయ ఋషులు కేవలం సమయాన్ని, కాలాన్ని గడియారంతో కొలవలేదు. వారు కాలాన్ని మనిషి యొక్క మనస్సుతో కొలిచారు.